అందరికీ నమస్కారం. ఆస్ట్రాలజీ టాపిక్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది వృశ్చిక రాశి ఫలాలు 2025 సెప్టెంబర్ 18 గురువారం నుండి సెప్టెంబర్ 21 ఆదివారం వరకు. ఈ 4 రోజులు వృశ్చిక రాశివారికి గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది, జీవితంలో ఎలాంటి మార్పులొస్తాయి, ఏ సమస్యలు ఎదురవుతాయి, వాటికి సరైన పరిష్కారాలు ఏమిటి అన్న విషయాలన్నీ నేను మీకు విశదీకరిస్తాను. ముందుగా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వృశ్చిక రాశివారికి పాలక గ్రహం మంగళుడు, అలాగే ఆధ్యాత్మిక శక్తి కోసం దైవకరుణ అవసరం ఉంటుంది. ఈ సందర్భంలో హయగ్రీవస్వామి అనేది జ్ఞానానికి, విజ్ఞానానికి, విజయానికి ప్రధానంగా ఆరాధించాల్సిన దేవుడు. అందువల్ల మీరు అందరూ ఒకసారి నాతో పాటు మనస్ఫూర్తిగా ఓం శ్రీమద్ హయగ్రీవాయ నమః అని జపించండి. ఓం శ్రీమద్ హయగ్రీవాయ నమః. ఈ మంత్రం ఒక్కసారి పలికినా మనస్సు ప్రశాంతంగా మారుతుంది. వృశ్చిక రాశివారికి ప్రత్యేకంగా ఈ మంత్రం ఆధ్యాత్మిక శక్తినిస్తుంది, ఆత్మవిశ్వాసం పెంచుతుంది, సమస్యలను ఎదుర్కొనే శక్తి ఇస్తుంది. ఇప్పుడు ఈ వారం మీ జీవితంలోని ప్రధాన అంశాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశి గురించి చిన్న పరిచయం చెబుతాను. ఈ రాశివారు సాధారణంగా ఆత్మవిశ్వాసం, ధైర్యం, లోతైన ఆలోచనలు, గోప్యత, అలాగే సమస్యలను తట్టుకునే శక్తి కలిగినవారు. కానీ వీరికి ఒక పెద్ద సమస్య ఏమిటంటే కోపం మరియు ఆవేశం. ఈ ఆవేశం కొన్ని సందర్భాల్లో వారికి నష్టం తెచ్చిపెడుతుంది. అందువల్ల ఈ 4 రోజుల్లో ఎలా ఉండాలో, ఎలా జాగ్రత్తపడాలో నీకు స్పష్టంగా వివరించబోతున్నాను. ఈ ఫలాలు దృక్పంచాంగం ఆధారంగా చెప్పబడుతున్నాయి. గ్రహాల ప్రస్తుత స్థితి: మంగళుడు, గురుడు, శని, బుధుడు, చంద్రుడు. వీరి ప్రభావం వృశ్చిక రాశిపై ఎలా పడుతుందో వివరంగా చెప్పబోతున్నాను. కుటుంబ సమస్యలు, ఆరోగ్యం, వ్యాపారం, డబ్బు, చదువు, ప్రేమ అన్ని విభాగాల వారిగా నేను వివరిస్తాను. చివరగా వృశ్చిక రాశివారికి దేవుడు హయగ్రీవస్వామి ప్రాముఖ్యత, ఆయన మంత్రాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల కలిగే లాభాలు కూడా తెలియజేస్తాను. అందువల్ల వీడియోను పూర్తి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా వినండి. ఎందుకంటే మీ జీవితానికి ఉపయోగపడే విలువైన సూచనలు ఇందులో ఉన్నాయి. ముందు ఫలాలకు వెళ్లే ముందు చిన్న మనవి. డైపు మీకు ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి. మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు, మీరు ఏ మంత్రాలు జపిస్తున్నారో కింద కామెంట్ చేయండి. ప్రత్యేకంగా ఒకసారి ఓం శ్రీమద్ హయగ్రీవాయ నమః అని కామెంట్స్లో రాసి హయగ్రీవస్వామి ఆశీర్వాదం పొందండి. ఇంకా మా ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి రాశిఫలాలు మరియు జ్యోతిష్య విషయాలు మీరు మిస్ కాకుండా. సరే, ఆలస్యం లేకుండా వృశ్చిక రాశిఫలాలు సెప్టెంబర్ 18 నుండి 21 వరకు వివరంగా తెలుసుకుందాం. గత అనుభవాల గురించి మాట్లాడినప్పుడు వృశ్చిక రాశివారు గ్రహాల ప్రభావాన్ని ఎంత గాఢంగా అనుభవించారో చెప్పక తప్పదు. ఈ రాశివారు సాధారణంగా జీవితంలో ఏ దశలోనైనా ఒక పరీక్షాకాలాన్ని ఎదుర్కొంటారు. అది మంగళుడి ప్రభావం వల్ల వచ్చిన ధైర్యంతో నిలబడి మళ్లీ పునరుజ్జీవం పొందే పరిస్థితులను కలిగిస్తుంది. గతంలో గురుగ్రహం అనుకూలంగా లేకపోవడం వల్ల వృశ్చిక రాశివారు కొన్ని అవకాశాలను కోల్పోయి ఉంటారు. కాని అదే సమయంలో ఆ అనుభవం వారికి సహనం, ఆలోచనలో లోతు, క్రమశిక్షణ అనే విలువైన పాఠాలను నేర్పింది. శనిగ్రహం దశలో వీరు జీవనంలో అనవసరమైన ఆలస్యాలను, అడ్డంకులను ఎదుర్కొన్నారు. అనుకున్న పనులు ఆలస్యం కావడం, కుటుంబ సంబంధాలలో విభేదాలు రావడం, వృత్తి విషయాలలో నెమ్మదిగా ఎదగడం వంటి అంశాలు శని ప్రభావంతో గతంలో కలిగిన అనుభవాలు. అయితే ఆ శని దశలో వీరు సహనం అనే గుణాన్ని అభివృద్ధి చేసుకున్నారు, కష్టాలను తట్టుకొని నిలబడే శక్తిని సంపాదించారు. రాహుకేతువు ప్రభావాలు వృశ్చిక రాశివారి జీవితంలో ఒక రహస్యమైన మలుపులను తీసుకొచ్చాయి. అనుకోకుండా వచ్చిన సమస్యలు, అనుకోకుండా వచ్చిన అవకాశాలు, అప్రత్యాశితమైన పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకున్నాయి. గతంలో రాహు ప్రభావం వల్ల కొంతమందికి తప్పు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. సంబంధాలలో అపార్థాలు పెరిగాయి. కాని ఆ అనుభవాలు వీరికి జాగ్రత్తగా ఉండే అలవాటు నేర్పాయి. ఒకసారి పొరపాటు జరిగాక
దానినుంచి పాఠం నేర్చుకుని తిరిగి ఆ తప్పు చెయ్యకుండా ముందుకు సాగడం వీరి ప్రత్యేకత. చంద్రుడి దశలో భావోద్వేగ సమస్యలు గతంలో వృశ్చిక రాశివారికి చాలాసార్లు ఎదురయ్యాయి. ఒకవైపు ధైర్యం ఉన్నప్పటికీ మరోవైపు మనసు లోపల దాగి ఉన్న గాయాలు వారిని ఆందోళనకు గురిచేశాయి. కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో విభేదాలు రావడం వల్ల కొన్ని క్షణాలు ఒంటరితనం కూడా అనుభవించారు. కాని ఆ ఒంటరితనం వారిని లోతైన ఆత్మపరిశీలన వైపు నడిపించింది. ఆత్మపరిశీలన వల్ల జీవితంలో ఏమి విలువైనదో, ఏమి తాత్కాలికమో స్పష్టంగా తెలుసుకోవడం జరిగింది. గతంలో వృత్తి లేదా వ్యాపారం విషయంలో అనుకున్నట్లు ఫలితాలు రాకపోయినా ఆ అనుభవాలు వృశ్చిక రాశివారిని మరింత తెలివైనవారిగా తీర్చిదిద్దాయి. మొదటిసారి విఫలమైన చోట రెండోసారి జాగ్రత్తగా అడుగులు వేసి విజయాన్ని సాధించే అవకాశం కలిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ రాశివారి జీవితంలో ప్రతి విఫలమూ ఒక పాఠము, ప్రతి అడ్డంకు ఒక అవకాశము. మంగళుడి అనుగ్రహం వల్ల గతంలో ఎదురైన కష్టాల్లోనూ వీరు ఎప్పుడూ తలవంచలేదు. ఆవేశం, కోపం వల్ల కొన్ని సంబంధాలు దెబ్బతిన్నా అదే ఆవేశాన్ని ధైర్యంగా మార్చుకుని కొత్త మార్గాలను వెతికారు. ఒకసారి పడిపోయినా తిరిగి లేచి నిలబడే శక్తి వృశ్చిక రాశివారి జీవితంలో ఎన్నోసార్లు కనిపించింది. ఇదే వారి ప్రత్యేకత, ఇదే వారి బలమైన స్వభావం. గత అనుభవాలను వెనక్కి తిరిగి చూసినప్పుడు వృశ్చిక రాశివారు గ్రహాల ప్రభావాన్ని ఒక కఠిన గురువుగా భావించవచ్చు. శని నేర్పిన సహనం, రాహు ఇచ్చిన హెచ్చరికలు, గురువు చూపిన విలువైన మార్గదర్శనం, చంద్రుడు కలిగించిన భావోద్వేగ పరీక్షలు ఆల్ కలిపి ఈ రాశివారిని మరింత పక్వత కలిగిన వారిగా తీర్చిదిద్దాయి. గతంలో వచ్చిన ప్రతికూలతలు కూడా చివరికి ఒక శక్తిగా మారాయి. ఈ అనుభవాలు ఇప్పుడు వారికి భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కొనే బలాన్ని అందించాయి. గతంలోని పరీక్షల వల్లే ఈవాళ వీరు అంత బలంగా, అంత స్థిరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి గురించి మాట్లాడినప్పుడు మొదటగా గుర్తుకు వచ్చేది ఈ రాశి పాలక గ్రహమైన మంగళుడు శక్తి. మంగళుడు అనేది కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు. అది శౌర్యం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, పోరాట స్ఫూర్తికి ప్రతీక. వృశ్చిక రాశిలో జన్మించినవారు ఎప్పుడూ ఒక లోతైన ఆలోచనా శక్తి, గోప్యత, భావోద్వేగ తీవ్రత కలిగినవారుగా కనిపిస్తారు. ఈ లక్షణాల వెనుక ఉన్న అసలు శక్తి మంగళుడి ఆధిపత్యం. మంగళుడు ఈ రాశివారికి ఉత్సాహం, పనుల్లో నిబద్ధత, పట్టుదల ఇస్తాడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా తాము నమ్మిన మార్గంలో ముందుకు సాగిపోవాలని ప్రేరేపిస్తాడు. ఆ ధైర్యం కొన్నిసార్లు వారికి విజయాన్ని తీసుకువస్తుంది, కొన్నిసార్లు విరోధాలను సృష్టిస్తుంది. కాని ఆ విరోధాలు కూడా చివరికి జీవిత పాఠాలుగా మారి మరింత బలమైన వ్యక్తిత్వాన్ని అందిస్తాయి. మంగళుడి శక్తి వృశ్చికరాశి వారిని ఒక ప్రత్యేకమైన స్థితికి తీసుకువెడుతుంది. వీరు సాధారణంగా ఒక పని మొదలుపెడితే దానిని పూర్తి చేయక మానరు. ఆత్మవిశ్వాసం వీరి శక్తి, అదే సమయానికి ఆత్మగౌరవం వీరి బలహీనత. ఎందుకంటే ఆత్మగౌరవం దెబ్బతింటే వీరు బలంగా స్పందిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆవేశానికి లోనవుతారు. కాని ఇదే ఆవేశం సరైన మార్గంలో దారితీస్తే మహత్తర విజయాలు సాధించగలరు. మంగళుడు వీరికిచ్చిన శక్తి కేవలం శారీరక ధైర్యమే కాదు, మానసిక పట్టుదల కూడా. వృశ్చిక రాశివారు కష్టాలను ఎదుర్కొంటూ కూడా వెనుకడుగు వేయరు. చీకట్లోనూ వెలుగును వెతుక్కుంటూ ముందుకు సాగుతారు. మంగళుడి ప్రభావం వల్ల వీరి వ్యక్తిత్వంలో ఒక రహస్యభావం, ఒక ఆకర్షణ ఉంటుంది. ఇతరులు వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే వీరి మనసు లోతైన సముద్రంలా ఉంటుంది. బయటకు చెప్పని అనేక ఆలోచనలు, భావాలు, కలలు వీరి హృదయంలో దాగి ఉంటాయి. ఈ రహస్యమయత్వం కూడా మంగళుడ ఇచ్చిన శక్తి. ఇది వీరిని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబడుతుంది. అయితే మంగళుడు ఇచ్చిన శక్తి ఎంత గొప్పదో అంతే శ్రద్ధగా నియంత్రించుకోవాల్సినది కూడా. మంగళుడు యుద్ధగ్రహం కాబట్టి వీరి జీవితం సవాళ్లతో నిండిపోతుంది. ఎప్పుడూ ఏదో ఒక పోరాటం, ఏదో ఒక పరీక్ష వీరిని ఎదుర్కొంటూ ఉంటుంది. అది కుటుంబంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేదా అంతరంగంలో కావచ్చు. కాని ఈ పోరాటాలన్నీ వృశ్చిక రాశి వారిని మరింత బలంగా, మరింత స్థిరంగా మారుస్తాయి. ఒకవేళ వీరు ఆ శక్తిని ఆధ్యాత్మికత, జ్ఞానం, సాధన వైపు మలిస్తే ఆ మంగళుడు వారిని అద్భుతమైన స్థాయికి తీసుకువెళతాడు.
వృశ్చిక రాశి పాలక గ్రహం మంగళుడి గురించి చెప్పేటప్పుడు ఒక భావోద్వేగం మనసులో వస్తుంది. ఎందుకంటే ఈ రాశివారు తమ జీవితంలో ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని చివరికి విజయం సాధించే గుణం కలిగినవారు. వీరి ఆత్మవిశ్వాసం, పట్టుదల అనేవి మంగళుడి వరప్రసాదం. ఈ వరాన్ని సరిగ్గా వినియోగించుకున్న వృశ్చిక రాశివారు ఏ రంగంలోనైనా విజయాన్ని అందుకోవచ్చు. మంగళుడి శక్తి వీరికి ఒకప్పుడు భారంగా అనిపించినా అది వారి జీవితానికి ఒక బలమవుతుంది. ఒక అగ్నిలా దహించేదే అయినా అదే అగ్నిలోంచి వెలువడే కాంతి వారిని వెలుగువైపు నడిపిస్తుంది. ఈ విధంగా వృశ్చిక రాశి వారి పారక గ్రహమైన మంగళుడు వారి జీవితానికి ఒక మార్గదర్శి, ఒక రక్షకుడు, ఒక యోధుడు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వృశ్చిక రాశిపై ప్రభావం చూపిస్తున్న గ్రహగతిని పరిశీలిస్తే సెప్టెంబర్ 18 నుండి 21 వరకు చాలా ముఖ్యమైన పరిణామాలు కనబడుతున్నాయి. ఈ కాలంలో మంగళుడు తన స్వభావశక్తిని మరింత బలంగా వ్యక్తం చేస్తూ వృశ్చిక రాశివారికి ఉత్సాహం, ధైర్యం అందిస్తున్నాడు. అయినప్పటికీ మంగళుడి ఆవేశభరిత స్వభావం కారణంగా కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో ముఖ్యంగా ఆత్మనియంత్రణ అవసరం. మంగళుడిచ్చే ధైర్యం నిజమైన విజయానికి దారితీస్తుంది. కాని అదే ధైర్యం అదుపు తప్పితే విభేదాలు, కలహాలు పెరుగుతాయి. కాబట్టి ఈ వారం వృశ్చిక రాశివారు తీసుకునే ప్రతి నిర్ణయంలో శాంతి, సహనం ఉండాలి. గురుడు ప్రస్తుతం అనుకూలమైన దిశలో ప్రభావం చూపుతున్నాడు. విద్య, జ్ఞానం, ఆర్థిక విషయాల్లో గురుడి ఆశీర్వాదం స్పష్టంగా కనిపిస్తుంది. కొందరికి ఉన్నత స్థాయి వ్యక్తుల సహాయం లభించవచ్చు, కొందరికి కొత్త ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం లభించవచ్చు. ఈ సమయంలో తీసుకునే సలహాలు, మెంటర్షిప్, అనుభవజ్ఞుల సాయం దీర్ఘకాలికంగా లాభదాయకమవుతుంది. గురుడు చూపిస్తున్న ఈ సానుకూల దృష్టి వృశ్చిక రాశివారికి ఒక ఆశావాద దృక్పథాన్ని అందిస్తుంది. గతంలో ఉన్న ప్రతికూలతలు క్రమంగా తొలగిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ గురుగ్రహం ప్రభావం వృశ్చిక రాశివారికి ఒక వెలుగువైపు నడిపిస్తున్న దీపంలా ఉంటుంది. శనిగ్రహం మాత్రం ఇంకా ఒక పరీక్షకర్తగా వ్యవహరిస్తున్నాడు. శని ప్రభావం వల్ల వృత్తి విషయాల్లో ఆలస్యం లేదా అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. ప్రయత్నం చేసిన పనులు సులభంగా ముందుకు సాగకపోవచ్చు, కొంత సమయ వ్యత్యాసం రావచ్చు. కానీ ఇది ప్రతికూలం అనుకోవాల్సిన అవసరం లేదు. శని అనేది క్రమశిక్షణ, సహనం నేర్పించే గ్రహం. ఈ రోజుల్లో వృశ్చిక రాశివారు ఓర్పుతో, క్రమపద్ధతిగా ముందుకు సాగితే ఆ ఆలస్యాలు తరువాతి కాలంలో మంచి ఫలితాలుగా మారతాయి. శని ఇచ్చే పాఠాలు కఠినంగా అనిపించినా అవి జీవితంలో చాలా విలువైన అనుభవాలుగా నిలుస్తాయి. బుధుడు ఈ సమయంలో వృశ్చిక రాశివారికి కమ్యూనికేషన్, ఆలోచనా స్పష్టతను అందిస్తున్నాడు. కొత్త ఆలోచనలు తలకెత్తుతాయి. వాటిని సరిగా వ్యక్తపరచగలిగితే మంచి అవకాశాలు వస్తాయి. అయితే బుధుడు తరచుగా చిన్న చిన్న అపార్థాలను కూడా కలిగించవచ్చు. మాటల్లో జాగ్రత్తగా ఉండకపోతే చిన్న మాటలు పెద్ద సమస్యగా మారవచ్చు. కాబట్టి ఈ వారం ముఖ్యంగా వృశ్చిక రాశివారు సంభాషణలో స్పష్టత, మృదుత్వం పాటిస్తే సంబంధాలు బలపడతాయి. విద్యార్థులకు బుధుడు ప్రత్యేకంగా సహాయం చేస్తాడు. కాన్సంట్రేషన్ మరియు లెర్నింగ్ కెపాసిటీ పెరుగుతాయి. చంద్రుడు ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారి మనోభావాలను ప్రభావితం చేస్తాడు. ఒకరోజు ఉత్సాహంగా, మరో రోజు ఆందోళనగా అనిపించే పరిస్థితులు ఉండవచ్చు. చంద్రుడు ఎప్పుడూ మనసును కదిలించే గ్రహం కాబట్టి భావోద్వేగ నియంత్రణ చాలా అవసరం. ఈ వారం ప్రత్యేకంగా కుటుంబ విషయాల్లో సున్నితమైన పరిస్థితులు రావచ్చు. భావోద్వేగంతో మాట్లాడితే సమస్యలు పెరుగుతాయి. శాంతంగా మాట్లాడితే పరిష్కారం లభిస్తుంది. చంద్రుడి ప్రభావం వల్ల ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షణ కూడా పెరుగుతుంది. ప్రార్థనలు, ధ్యానం చేయడం ద్వారా మనస్సుకు శాంతి లభిస్తుంది. రాహు, కేతువుల ప్రభావం ఈ సమయంలో వృశ్చిక రాశివారికి కొన్ని గందరగోళాలను తీసుకువస్తుంది. రాహు ప్రభావం వల్ల కొన్ని అనుకోని అవకాశాలు వస్తాయి, కానీ అవి ఎంతవరకు స్థిరంగా ఉంటాయో అనేది జాగ్రత్తగా పరిశీలించాలి. కేతువు ప్రభావం వల్ల గతంలోని పాత సమస్యలు మళ్లీ తలెత్తే అవకాశం ఉంటుంది. ఇవి సాధారణంగా మనసులో కలిగే సందేహాలు, భయాలు రూపంలో కనబడతాయి. కానీ వీటిని జాగ్రత్తగా విశ్లేషించి పాఠం నేర్చుకోవడమే ఉత్తమ పరిష్కారం. రాహు, కేతువుల ప్రభావం తాత్కాలికమైనదే, కానీ అది మనసులో ఉన్న దాగి ఉన్న భయాలను బయటకు తీసుకువస్తుంది. వాటిని జయించడం ద్వారా వృశ్చిక రాశివారు మరింత బలంగా మారతారు. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారు అనుభవించే ప్రధాన భావం ఒక రకమైన పోరాటం, కానీ అదే సమయంలో ఒక రకమైన ఆశ కూడా ఉంటుంది. మంగళుడు ఇచ్చే శక్తి, గురుడు ఇచ్చే ఆశావాదం, బుధుడు ఇచ్చే ఆలోచనా స్పష్టత ఆల్ కలిపి ఈ వారం ఒక కొత్త దిశగా నడిపిస్తాయి. శని ఇచ్చే ఆలస్యాలు, చంద్రుడు కలిగించే భావోద్వేగ పరీక్షలు మాత్రం మనసును కదిలిస్తాయి. కానీ వాటిని సహనంతో ఎదుర్కొంటే ఈ కాలం ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ఈ సమయంలో
వృశ్చిక రాశివారు చేయాల్సినది ఏమిటంటే తొందరపాటు నిర్ణయాలను దూరంగా పెట్టడం, కోపాన్ని నియంత్రించడం, శాంతియుతమైన ఆలోచనతో ముందుకు సాగడం. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపితే మరింత మంచిది. హయగ్రీవస్వామి ప్రార్థన ఈ సమయంలో ప్రత్యేకంగా శుభప్రదంగా ఉంటుంది. విద్య, జ్ఞానం, ఆత్మబలం కలిపి హయగ్రీవుని ఆరాధించడం ద్వారా బలపడతాయి. ఈ 4 రోజులు వృశ్చిక రాశివారు జాగ్రత్తగా, ఆత్మవిశ్వాసంతో, శాంతితో గడిపితే జీవితంలో ఒక కొత్త ఆరంభానికి పునాది పడుతుంది. వృశ్చిక రాశివారు ఈ కాలంలో కుటుంబ జీవనంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశముంది. సెప్టెంబర్ 18 నుండి 21 వరకు గ్రహగతిని పరిశీలిస్తే భావోద్వేగాలు మరియు సంబంధాలు ఒకేసారి పరీక్షకు లోనవుతాయి. కుటుంబంలో చిన్న విషయాలు పెద్దవిగా మారే పరిస్థితి ఏర్పడవచ్చు. ప్రత్యేకంగా తల్లిదండ్రులతో, జీవిత భాగస్వామితో లేదా సంతానంతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశముంది. ఈ సమయంలో మంగళుడు మీ రాశికి శక్తినిస్తున్నప్పటికీ అదే శక్తి ఆవేశంగా బయటపడితే విభేదాలు పెరిగే అవకాశముంది. కాబట్టి సహనం, ఓర్పు, మృదుత్వం అవసరం. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు పదజాలంలో జాగ్రత్త అవసరం. ఒక్కొక్క మాట ఎంత ప్రభావం చూపుతుందో మనం గ్రహించకపోవచ్చు. మన భావాలను చెప్పేటప్పుడు నెమ్మదిగా, ఆప్యాయంగా చెప్పడం ద్వారా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యులు కొన్నిసార్లు మనకు అర్థం కానట్లుగా ప్రవర్తించినా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే సంబంధాలు మరింత బలపడతాయి. ఈ సమయంలో ప్రత్యేకంగా కుటుంబ సమైక్యతను కాపాడటం చాలా ముఖ్యం. కలిసి భోజనం చేయడం, కలిసి మాట్లాడుకోవడం, చిన్నపాటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఇవి ఒక కుటుంబాన్ని మరింత దగ్గర చేస్తాయి. ఒకవేళ సమస్యలు వచ్చినా మనసులో కోపాన్ని పెంచుకోవడం కంటే పరిష్కారం దిశగా ఆలోచించడం మంచిది. ఈ కాలంలో కుటుంబంలో పిల్లల విషయంలో కొంత ఆందోళన రావచ్చు. వారి చదువు లేదా ప్రవర్తనపై దృష్టి పెట్టాల్సి రావచ్చు. వారిని మందలించడం కన్నా స్నేహపూర్వకంగా మార్గనిర్దేశం చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఈ సమయంలో హయగ్రీవ స్వామిని ఆరాధించడం ద్వారా కుటుంబంలో శాంతి, సామరస్యం ఏర్పడుతుంది. అది మాత్రమే కాకుండా జ్ఞానం, బలం పెరుగుతాయి. ఈ 4 రోజుల్లో శారీరకంగా, మానసికంగా క్రమశిక్షణతో ఉండగలిగితే వృశ్చిక రాశివారు భవిష్యత్తులో మరింత శక్తివంతంగా ముందుకు సాగగలరు. వృశ్చిక రాశివారు ఈ సమయంలో వృత్తి మరియు వ్యాపార సంబంధిత విషయాల్లో కొన్ని ముఖ్యమైన మలుపులను ఎదుర్కొనే అవకాశముంది. సెప్టెంబర్ 18 నుండి 21 వరకు గ్రహస్థితి చూస్తే మంగళుడు మీ రాశికి శక్తిని అందిస్తున్నాడు. ఈ ప్రభావం వల్ల మీరు పనిలో చురుకుదనం, ధైర్యం, ముందడుగు చూపగలుగుతారు. కానీ మంగళుడు ఇచ్చే ఉత్సాహం కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలకు దారితీయవచ్చు. పనిస్థలంలో సహచరులతో మాట్లాడేటప్పుడు కొంత ఉద్రిక్తత రావచ్చు. ఒక చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో వృత్తి విషయాల్లో మీరు మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు, కొత్త ప్రాజెక్టులు రావచ్చు. కానీ వాటిని తక్షణం అంగీకరించకుండా సరిగా పరిశీలించాలి అవసరం. శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం, అడ్డంకులు రావచ్చు. కానీ అవి శాశ్వతం కావు. మీరు చూపే సహనం, క్రమశిక్షణ, సమయపాలన మీకు పెద్ద విజయాలు తీసుకురాగలవు. ఈ సమయంలో ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు మృదుత్వం అవసరం. ఎందుకంటే వారి మాటల్లో కొంత ఒత్తిడి ఉన్నా మీరు శాంతంగా స్పందిస్తే వారు మీపై నమ్మకం పెంచుకుంటారు. వ్యాపారంలో భాగస్వామ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. కానీ నిజాయితీగా మాట్లాడితే అపార్థాలు తొలగిపోతాయి. ఈ సమయంలో కఠినమైన పరిస్థితులు ఎదురైనా మీరు కోల్పోయినట్లుగా అనుకోవద్దు. ఇవి మీ సహనాన్ని, మీ కృషిని పరీక్షించే రోజులు మాత్రమే. హయగ్రీవుని ప్రార్థిస్తూ శ్రద్ధగా పనిచేస్తే మీ కష్టాలు ఫలితాన్ని ఇస్తాయి. ఆర్థిక పరంగా కూడా ఈ 4 రోజులు వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. గురుడు అనుకూలంగా ఉండడం వల్ల కొత్త ఆర్థిక అవకాశాలు వస్తాయి. మీరు అనుకోని చోట నుండి డబ్బు వచ్చే అవకాశముంది, లేదా పాత బాకీలు వసూలు కావచ్చు. అయితే శని ప్రభావం వల్ల డబ్బు చేతిలో నిలవకపోవచ్చు. వచ్చిన డబ్బు వెంటనే ఖర్చు అవ్వడం లేదా అవసరానికి మించి ఖర్చు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. అనవసర ఖర్చులు, విలాసవంతమైన వ్యయాలు దూరంగా పెట్టాలి. పెట్టుబడుల విషయానికొస్తే తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. ఒకవేళ పెట్టుబడి పెట్టాలనుకుంటే నిపుణుల సలహా తీసుకోవాలి. రాహు ప్రభావం వల్ల కొన్ని మోసపూరితమైన అవకాశాలు మీకు కనపడవచ్చు. తక్కువ కాలంలో ఎక్కువ లాభం వస్తుందని చెప్పే పథకాలను నమ్మకండి. ఈ సమయంలో కష్టపడి సంపాదించిన డబ్బును జాగ్రత్తగా ఉపయోగిస్తే భవిష్యత్తులో ఆర్థిక భద్రత లభిస్తుంది. కొందరికి
ఈ సమయంలో పాత బాకీలు తీర్చే అవకాశం వస్తుంది. అది మనసుకు కొంత ప్రశాంతత ఇస్తుంది. కుటుంబ అవసరాలు, పిల్లల చదువుల కోసం కూడా ఖర్చులు పెరగవచ్చు, కానీ అవి అవసరమైన ఖర్చులు కాబట్టి వాటిని సంతోషంగా భరించగలరు. హయగ్రీవుని స్మరించడం ద్వారా మనసులో లాభనష్టాల భయం తొలగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలను శాంతితో ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఈ 4 రోజులు మీరు క్రమశిక్షణతో జాగ్రత్తగా వ్యవహరిస్తే డబ్బు విషయంలో ఎటువంటి పెద్ద సమస్యలు ఉండవు. పైగా కొత్త అవకాశాలు మీ జీవితానికి వెలుగునిస్తాయి. వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. గురుడు అనుకూలంగా ఉండటం వల్ల చదువులో ఆసక్తి పెరుగుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన కలుగుతుంది. అయితే చంద్రుడు మరియు బుధుడు ప్రభావం కారణంగా కాన్సంట్రేషన్ కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు. ఒకవేళ పుస్తకాలు తెరిచినా మనస్సు తారుమారవడం, ఆలోచనలు దారి తప్పడం జరుగుతుంది. ఇది సహజం, కాని దాన్ని జయించడానికి క్రమశిక్షణ చాలా అవసరం. ప్రతిరోజూ ఒక సమయ పట్టికను పాటించడం, ముఖ్యంగా ఉదయం వేళల్లో చదువుపై దృష్టి పెట్టడం వల్ల ఫలితం మెరుగ్గా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ కాలంలో కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు, కానీ గురుగ్రహం ఆశీర్వాదం కారణంగా చివరికి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ సమయంలో ఉపాధ్యాయులు, మెంటర్ల సలహా తీసుకోవడం, సీనియర్ల సహాయం పొందడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చదువులో కష్టాలు వచ్చినా నిరుత్సాహపడకుండా పట్టుదలతో కొనసాగితే విజయానికి దగ్గరవుతారు. హయగ్రీవస్వామి అనుగ్రహం విద్యార్థులకు ప్రత్యేకంగా శుభప్రదం. ఆయన మంత్రాన్ని జపించడం ద్వారా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. ఓం శ్రీమద్ హయగ్రీవాయ నమః మంత్రాన్ని ప్రతిరోజూ జపించడం చదువులో ఉన్న ప్రతి అడ్డంకిని తొలగిస్తుంది. విద్యార్థులు ఈ 4 రోజులు ఆత్మవిశ్వాసం పెంపొందించుకుని క్రమపద్ధతిగా ముందుకు సాగితే భవిష్యత్తులో మంచి విజయాలు సాధిస్తారు. ప్రేమ జీవితంలో వృశ్చిక రాశివారికి ఈ రోజులు కొంత సవాళ్లను, కొంత మాధుర్యాన్ని కలిగిస్తాయి. మంగళుడు ఆవేశాన్ని పెంచడం వల్ల జంటల మధ్య చిన్న చిన్న విషయాలపై వాదనలు రావచ్చు. మాటల్లో కఠినత పెరిగితే సంబంధం దెబ్బతింటుంది. కాని మరోవైపు చంద్రుడు మరియు గురుడు ప్రభావం వల్ల ప్రేమలో ఒక రకమైన లోతైన అనుబంధం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో సహనం, ఆప్యాయత చూపితే సంబంధం మరింత బలపడుతుంది. ఒకవేళ కొత్తగా ప్రేమలో ఉన్నవారైతే కొంత అపార్థం కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీ భావాలను స్పష్టంగా కానీ మృదుత్వంతో చెప్పడం అవసరం. పెళ్లి గురించి ఆలోచిస్తున్న వారికి ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి మొదట కొంత వ్యతిరేకత రావచ్చు, కాని తరువాత అంగీకారం పొందే అవకాశముంది. వివాహితుల విషయంలో ఈ రోజులు కొంత గందరగోళాన్ని తెచ్చినా ప్రేమతో మాట్లాడితే పరిస్థితులు సులభంగా మారిపోతాయి. రాహు ప్రభావం వల్ల కొంతమంది అనవసర అనుమానాలు పెంచుకోవచ్చు, కాని ఆ అనుమానాలు నిజం కావు. మనసులో నమ్మకం పెంచుకుంటే సంబంధాలు సంతోషంగా సాగుతాయి. ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తే అపార్థాలు తొలగిపోతాయి. ఈ సమయంలో హయగ్రీవస్వామిని ప్రార్థించడం, ఆయన కరుణను స్మరించడం ద్వారా మనసుకు ప్రశాంతత వస్తుంది. అనవసర అనుమానాలు తొలగుతాయి. ప్రేమలో నిజమైన నిబద్ధత, ఆప్యాయత చూపగలిగితే ఈ కాలం ఒక బలమైన సంబంధానికి పునాది వేస్తుంది. వృశ్చిక రాశివారి జీవితంలో హయగ్రీవస్వామి ప్రాధాన్యం ఎంతో గొప్పది. వేదాలు, శాస్త్రాలు, జ్ఞానం, విద్య, బుద్ధి, ఏకాగ్రత ఇవన్నీ హయగ్రీవస్వామి ఆశీర్వాదంతోనే లభిస్తాయి. వృశ్చిక రాశి యొక్క అధిపతి మంగళుడు. ఈ మంగళుడు శక్తి, ధైర్యం, ఆవేశమిస్తాడు. కాని ఆ శక్తిని సరైన దిశలో నడిపించగలిగే ఆధ్యాత్మిక శక్తి అవసరం. ఆ శక్తి హయగ్రీవుని ఆరాధన ద్వారానే లభిస్తుంది. మంగళుడి ఇచ్చే ఉత్సాహం కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలకు దారితీయవచ్చు. కాని హయగ్రీవుని స్మరించినప్పుడు మనస్సుకు ప్రశాంతత, ఆలోచనలో స్పష్టత, జ్ఞానంలో లోతు లభిస్తాయి. అందుకే వృశ్చిక రాశివారు తమ జీవితంలో ఎప్పటికప్పుడు హయగ్రీవస్వామిని స్మరించడం అత్యంత శుభప్రదం. వృశ్చిక రాశివారు జీవితంలో ఎన్నో పరీక్షలను ఎదుర్కొంటారు. ఈ రాశి స్వభావం లోతైన
ఈ రాశివారు కొన్నిసార్లు భావోద్వేగాలకు లోనవుతారు. జీవితంలో ఎదురయ్యే కష్ట సమయాల్లో ఆశ్రయమిచ్చేది, మార్గం చూపేది హయగ్రీవస్వామే. ఆయన ఆరాధన చేస్తే జ్ఞానం మాత్రమే కాకుండా ధైర్యం కూడా పెరుగుతుంది. విద్యార్థులకు హయగ్రీవుని కృపవల్ల చదువులో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆయన కృపవల్ల నిర్ణయాశక్తి పెరుగుతుంది. వ్యాపారవేత్తలకు ఆయన ఆశీర్వాదం వల్ల సరిగ్గా ఆలోచించి ముందడుగు వేయగల సామర్థ్యం వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే జీవితంలో విజయానికి కావలసిన ప్రతి అంశం హయగ్రీవుని ఆశీర్వాదంతోనే సంపూర్ణమవుతుంది. వృశ్చిక రాశివారు కొన్నిసార్లు గత సమస్యలను మరిచిపోకుండా గుండెల్లో పెట్టుకుంటారు. ఇది వారికి మానసిక భారాన్ని కలిగిస్తుంది. హయగ్రీవుని స్మరించడం ద్వారా అలాంటి ఆందోళనలు తొలగిపోతాయి. మనస్సులోని భయాలు, అనుమానాలు తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. హయగ్రీవుడు విద్య, జ్ఞానం మాత్రమే కాకుండా ఆధ్యాత్మికతకు కూడా మార్గదర్శకుడు. ఆయన కృపతో వృశ్చిక రాశివారు జీవితంలో శాంతి, సంతోషం, సఫలతలను అనుభవించగలుగుతారు. ఇలాంటి శక్తివంతమైన దైవాన్ని స్మరించడానికి మంత్రజపం అత్యంత శక్తివంతమైన సాధన. వృశ్చిక రాశివారు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం హయగ్రీవుని మంత్రాన్ని జపించడం ద్వారా అపారమైన శక్తిని పొందగలరు. ఆ మంత్రం ఓం శ్రీమద్ హయగ్రీవాయ నమః. ఈ మంత్రాన్ని పవిత్ర హృదయంతో, ఏకాగ్రతతో జపిస్తే చదువులో ఉన్నవారికి ఏకాగ్రత, వ్యాపారంలో ఉన్నవారికి స్పష్టత, ఉద్యోగస్తులకు అభివృద్ధి, కుటుంబంలో శాంతి ఆల్ ఒకేసారి లభిస్తాయి. జపించే సమయంలో హయగ్రీవస్వామి యొక్క దివ్య స్వరూపాన్ని మనస్సులో ప్రతిబింబింపజేసుకోవాలి. ఆయనను తెల్లని వర్ణంలో, జ్ఞానరూపంలో దర్శించుకోవాలి. ఇలా ధ్యానంతో జపించిన మంత్రం వృశ్చిక రాశివారి జీవితాన్ని మార్చేస్తుంది. వృశ్చిక రాశివారు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ చివరికి విజయం సాధించే శక్తి కలిగినవారు. ఆ విజయం త్వరగా, సులభంగా లభించేందుకు హయగ్రీవుని కృప తప్పనిసరి. ఆయనను స్మరించడం ద్వారా జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి, నూతన అవకాశాలు లభిస్తాయి, ప్రతి పనిలో విజయోత్సాహం పెరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే వృశ్చిక రాశివారి జీవితానికి హయగ్రీవస్వామి ఒక దిక్సూచిలాంటివారు. ఆయన మార్గదర్శకత్వంలో మీరు ఎటు వెళ్లాలో, ఎలా ముందుకు సాగాలో స్పష్టంగా తెలుస్తుంది. అందువల్ల వృశ్చిక రాశివారు ప్రతిరోజూ కొన్ని నిమిషాలు హయగ్రీవుని మంత్రాన్ని జపించడం అలవాటు చేసుకోవాలి. అది కేవలం ఒక ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు, అది మీ జీవితంలో విజయానికి పునాది కూడా అవుతుంది. ప్రతిరోజూ ఆయనను స్మరించుకుంటూ ప్రారంభించినప్పుడు మీ దినచర్యలో కొత్త ఉత్సాహం, కొత్త వెలుగు, కొత్త ఆశలు ప్రసరిస్తాయి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా హయగ్రీవుని కృపతో మీరు విజేతలుగా నిలుస్తారు. ప్రియమైన వృశ్చికరాశి మిత్రులారా, ఇవే మీకు సెప్టెంబర్ 18 నుండి 21 వరకు గ్రహస్థితులు, వాటి ప్రభావాలు మరియు జీవనంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు. కుటుంబం, ఆరోగ్యం, పని, డబ్బు, చదువు, ప్రేమ ఆల్ విషయాల్లో మీకు సహనం, ధైర్యం, క్రమశిక్షణ అవసరం అని గ్రహాలు చెబుతున్నాయి. ఈ సమయంలో హయగ్రీవస్వామిని స్మరించడం, ఆయన మంత్రాన్ని జపించడం ద్వారా మీకు ఉన్న ప్రతి అడ్డంకి తొలగి విజయానికి దారి సుగమమవుతుంది. మిత్రులారా, జ్యోతిష్యం మనకు ఒక మార్గదర్శకత్వం మాత్రమే. చివరికి మన కృషి, మన విశ్వాసం, మన శ్రద్ధే మన జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. కాబట్టి ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. మీరు ఎదుర్కొనే ప్రతి కష్టం ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి పాఠం మిమ్మల్ని మరింత బలంగా మార్చుతుంది. మా వీడియోను ఆసక్తిగా వీక్షించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాతో పంచుకోవడం మాకు ప్రేరణ ఇస్తుంది. దయచేసి ఓం శ్రీమద్ హయగ్రీవాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే మా ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు శుభం కలగాలని, హయగ్రీవస్వామి కృప ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటున్నాము.